హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మీకు ఒక 50,000 రూపీస్ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవ్రీ వన్, బికాజ్ అవర్ పిఎన్జీ అఫీషియల్ ఛానల్ రీచ్డ్ 10,000 సబ్స్క్రైబర్స్. సో ఆన్ దట్ స్పెషల్ అకేషన్ జూలై 28న డే బిఫోర్ ఎస్టర్డే అయితే నేను ఒక స్పెషల్ పోర్ట్ఫోలియోని మీకు పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. స్మాల్ కేస్లో క్రియేట్ చేసి అదేవిధంగా పోస్ట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్కి అండ్ యావరేజ్గా 40 మినిట్స్ అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు క్రియేట్ దిస్ పోర్ట్ఫోలియో. దిస్ ఈజ్ వెల్ డైవర్సిఫైడ్ అండ్ I can say it is a safest portfolio from my side. If you want the assurance, I can say that it is a safest portfolio అండి, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో నుంచి మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉండే స్టాక్స్ని, మంచి ఫండమెంటల్స్ ఉండే స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అన్నీ లార్జ్ క్యాప్ ఉండకుండా, అన్నీ మిడ్ క్యాప్ ఉండకుండా, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లార్జ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మిడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్మాల్ క్యాప్స్ని కూడా సెలెక్ట్ చేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ 2 డేస్లో కాస్త కరెక్ట్ అయినా ఈరోజైతే మనకి 2.14% రిటర్న్స్ అనేది 2 డేస్లో కనిపిస్తూ ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ వ్యూ కండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఫాదర్స్ డే పోర్ట్ఫోలియో కూడా మనకి 11% రిటర్న్స్ ఇచ్చింది. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నింటి యొక్క నేమ్స్ అండ్ డీటెయిల్స్ చూడబోయే ముందు వన్ థింగ్ అండి, ఐ వుడ్ లైక్ టు షో ఇస్ ద పోర్ట్ఫోలియో అండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 12 స్టాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈరోజు మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి, కేవలం 0.48%. కానీ మన స్టాక్స్లో చూడండి, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 11 స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఇన్ పాజిటివ్ అండి. సో ఇమాజిన్ హౌ హార్డ్ వర్క్ ఈజ్ బిహైండ్ దిస్. ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది కేవలం -1.9%లో ట్రేడ్ అవుతుంది. మిగతా అన్ని స్టాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హయ్యెస్ట్ మనకి 5.5% సోలార్ ఇండస్ట్రీస్లో, వైభవ్ గ్లోబల్స్లో సెకండ్ హైయెస్ట్ 5.3 అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ 3.12. ఇవన్నీ వెల్ నోన్ కంపెనీస్ అండి. సో మంచి బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్న కంపెనీస్. వీటన్నింటినీ ఒక చిన్న సింపుల్ వ్యూలో చూద్దాం ఏ రకంగా అయితే దీన్ని స్క్రీనింగ్ చేయడం జరిగింది అనేది. సో టిక్కర్ టైప్లో చూసినట్టయితే రెడ్ ఫ్లాగ్ అనేది ఇప్పుడు దాదాపుగా 500 to 600 కంపెనీస్లో కనిపిస్తుంది. సో ఐ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ మేజర్ ఆబ్జెక్ట్ ఫర్ మీ. సో ఎందుకంటే నేను ఇచ్చిన స్టాక్స్లో ఎవరైనా బై చేయలేకపోతే ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫర్ మీ ఆల్సో. సో అందుకే బై చేయలేని స్టాక్స్ని యాడ్ చేస్తూ వాటిలో 10%, 20% వస్తూ ఉన్నా కూడా అది యూజ్ఫుల్ అయితే కాదు అని చెప్పేసి అయితే రెడ్ ఫ్లాగ్స్లో లేని స్టాక్స్ని మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పాలీప్లెక్స్ కార్ప్ అండి. సో ఇది కమోడిటీ కెమికల్స్కి సంబంధించిన స్మాల్ క్యాప్ కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. ప్రో వర్షన్లో ఉన్నట్టయితే మీరు చూడండి, డిఫాల్ట్ ప్రాబబిలిటీ 0, క్వాలిటీ చెక్ అనేది పాజిటివ్గా ఉంది, గ్రోత్ స్కోర్ అనేది కూడా చాలా పాజిటివ్గా ఉంది. సెకండ్ కంపెనీ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్ అండి. సోలార్ ఇండస్ట్రీస్ అనేది ఈరోజు 5.51%, 54% ర్యాలీ తీయడం జరిగింది. దీని యొక్క డిఫాల్ట్ ప్రాబబిలిటీ, క్వాలిటీ చెక్స్, గ్రోత్ స్కోర్ చూసిన పాజిటివ్గా ఉంది. అలాగే నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా ఇండియా లిమిటెడ్ అనేది కూడా సిమెంట్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో దీంట్లో కూడా నో రెడ్ ఫ్లాగ్స్ అండ్ ప్రో వర్షన్లో చూసినా కూడా మీకు క్వాలిటీ అండ్ డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది పాజిటివ్గా ఉంది, అంటే ఎటువంటి డిఫాల్ట్ ప్రాబబిలిటీ అయితే లేదు. కంపెనీ యొక్క ఫోర్కాస్ట్ రేటింగ్ చూసినా కూడా 67% అనలిస్ట్స్ ఆర్ గివింగ్ దిస్ కంపెనీ టు బై ఫర్దర్ అని. సో ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అండి. సిమెంట్ కంపెనీస్లో చూసినట్టయితే ఏపీసీఎల్, చాలా కంపెనీస్ అనేవి చాలా మంచి ర్యాలీ తీసాయి. సో దాంట్లో ఇది పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో విత్ ఫండమెంటల్లీ ఆల్ స్క్రీనింగ్స్ ఎప్పుడైతే నా స్క్రీనింగ్స్కి మ్యాచ్ అయ్యాయో అప్పుడు దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ద అదర్ కంపెనీ ఈజ్ విప్రో లిమిటెడ్ అండి. ఎవ్రీ వన్ నోస్ దిస్ కంపెనీ. సో విప్రో లిమిటెడ్లో కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ఉన్నప్పటికీ రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే తక్కువగా ఉంది, ఎందుకంటే ఇది హైయెస్ట్ బోనస్ షేర్స్ని ఇష్యూ చేసే కంపెనీ కాబట్టి. ఎంట్రీ పాయింట్ పాజిటివ్, నో రెడ్ ఫ్లాగ్స్. అండ్ ప్రో వర్షన్లో చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ద 3. అండ్ యూ విల్ ఆస్క్ మీ వన్ క్వశ్చన్, మేబీ 2 days బ్యాక్ మీరు పోస్ట్ చేసినప్పుడు ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ టైమ్ ల్యాబ్స్ వన్ థింగ్, అనదర్ థింగ్ ఈజ్ నేను 10,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత దీంట్లో మీరు వ్యూవర్స్ని చూసినట్టయితే ఆల్మోస్ట్ దీన్ని 3,300 మెంబర్స్ మాత్రమే చూడడం జరిగిందండి. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్
ఆప్షన్స్ ఆర్ మేబీ దే ఆర్ నాట్ యూజింగ్ టెలిగ్రామ్, వాళ్ళు యూజ్ చేయట్లేదు అనుకుంటా, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారేమో. కాకపోతే దే షుడ్ నో ద వర్త్ బిహైండ్ ద పోర్ట్ఫోలియో అండి. సో ఇది నార్మల్ పోర్ట్ఫోలియో అయితే కాదు, సో స్పెషల్ పోర్ట్ఫోలియో కాబట్టి ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ స్పెషల్ వీడియో ఆన్ దిస్. సో టుడే ఐ హ్యావ్ ద టైమ్, సో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ పోర్ట్ఫోలియో, బిఫోర్ చేసిన పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇది వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, హై ర్యాంక్ పోర్ట్ఫోలియో, 2.1% పాజిటివ్ 20th జూలైన చేసింది. అలాగే బై అండ్ డిప్ స్మాల్ కేస్ 7% పాజిటివ్, బై అండ్ డిప్ స్మాల్ కేస్ 7%, పొజిషనల్ పిక్ స్వింగ్ ట్రేడర్స్ 2.68%. సో బిలో 100 అండర్ వాల్యూడ్ స్టాక్స్ని కూడా జూలై 16th చేయడం జరిగింది. బట్ I did not share all to our members. Some of them are my personal small cases also here. So ఇది వీక్లీ పోర్ట్ఫోలియో థర్డ్ వీక్ చేసింది, 20% ర్యాలీ తీయడం జరిగింది విత్ ఇన్ 1 month స్పాన్లో. అది ఫాదర్స్ డే పోర్ట్ఫోలియో ఏదైతే చెప్పానో అది 11% ర్యాలీ తీయడం జరిగింది. సో 10,000 పోర్ట్ఫోలియో 46%. హయ్యెస్ట్గా మనకి మన 50 రూపీస్ బిలో ఉన్న పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఇది 307% ర్యాలీ తీయడం జరిగింది. సో ఐడియల్ పోర్ట్ఫోలియో 167%, 10,000 పోర్ట్ఫోలియో 157%. ఓవరాల్గా అన్ని స్టాక్స్లో కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని నెగటివ్గా ఉండొచ్చు. సో మనకి అల్టిమేట్లీ మనం క్యాష్ అనేది మేడ్ చేసామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి సో ఈ పోర్ట్ఫోలియోని అయితే స్పెషల్ పోర్ట్ఫోలియోగా మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, అందుకే చేస్తున్నాను. సో విప్రో ఆల్సో లుకింగ్ పాజిటివ్. భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది కూడా it is a PSU company, that is the only thing in this, but it is a large cap and మంచి ROCE ఉన్న కంపెనీ అండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది హైయెస్ట్గా మంచిగా ఉన్న కంపెనీ. సో ప్రజెంట్ ఆల్సో ఇది 2% నెగటివ్గా ట్రేడ్ అవుతున్న ఒకే ఒక కంపెనీ ఈ 12 కంపెనీస్లో చూసుకున్నట్టయితే, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. హిందుస్థాన్ ఏరోనాటిక్లో చూసినట్టయితే చాలా వరకు షార్ప్ ఫాల్ అయిన తర్వాత మంచి రికవరీ అనేది ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 1 year హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1423 వరకు వెళ్ళి ఆ తర్వాత 640 లెవెల్స్ వరకు ఫాల్ అయిన కంపెనీ అండి. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1117 లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని పారామీటర్స్లోనూ గ్రీన్గా కనిపిస్తూ ఉన్న ఏకైక కంపెనీ అని చెప్పొచ్చు ఇది. సో మన పోర్ట్ఫోలియో టోటల్లో చూసుకున్నట్టయితే, సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి SIS అండి, సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సిస్టమ్స్ కంపెనీ. సో ఇది 100% అనలిస్టులు సజెస్ట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో బేసిక్గా చూసినట్టయితే ఇంట్రెన్సిక్ వాల్యూలో కాస్త హయ్యెస్ట్గా కనిపిస్తూ ఉంది అండ్ రిటర్న్ వర్సెస్ FD రేట్స్ గుడ్, ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్, నో రెడ్ ఫ్లాగ్స్. ప్రో వర్షన్లో చూసుకున్నట్టయితే అన్ని పారామీటర్స్లోనూ మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్న కంపెనీ. 1 yearలో చూసినట్టయితే 41% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో కెనరా బ్యాంక్ అండి, బ్యాంకింగ్ సెక్టర్లో నేను చాలా తక్కువ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాను. వై ఓన్లీ కెనరా అంటే కెనరా యొక్క పర్ఫార్మెన్స్ అనేది నాకు ప్రీవియస్ క్వార్టర్స్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది అయితే కనిపించడం జరిగింది ఇఫ్ కంపేర్ విత్ ద అదర్ కంపెనీస్. సో ICICI బ్యాంక్ ఆల్సో డూయింగ్ వెల్. సో కాకపోతే అది ఆల్రెడీ రేజ్ అయి ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంకా గ్రోత్ ఉండే కంపెనీ ఏదైనా ఉందా అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు కెనరా బ్యాంక్ వాజ్ లుకింగ్ గుడ్. సో దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి యొక్క FD రేట్స్ని డివిడెండ్స్ని పక్కన పెడితే మిగతా అన్ని పారామీటర్స్లోనూ ఇది డూయింగ్ వెల్ అండి. సో ఇట్స్ లుకింగ్ గుడ్. అండ్ లాస్ట్ ప్రాఫిట్స్ కన్వర్ట్ అయిన కంపెనీ 2020లో 1.99 crores లాస్ మేకింగ్ కంపెనీ. ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్కి పోస్ట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో మిగతా కంపెనీలు చూడండి, SBI 130, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 128 ఇలాంటి కంపెనీస్ ఇచ్చాయి కాబట్టి సో వాటన్నింటిలో ఇది కాస్త 1 yearలో తక్కువ ర్యాలీ తీసిన కంపెనీ. సో దీంట్లో ఫ్యూచర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి FMCG సెక్టార్ నుంచి జ్యోతి ల్యాబ్స్ అండి. సో ప్రో వర్షన్లో మనకి పాజిటివ్సే ఉన్నాయి, అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా పారామీటర్స్లో అయితే ఇది ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అవర్ పారామీటర్స్ అనమాట. సో 1 yearలో 43% రిటర్న్స్ ఇచ్చిన FMCG సెక్టార్ కంపెనీ. సో దీన్ని 91% అనలిస్ట్స్ ఆర్ సజెస్టింగ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ విత్ ఇంప్రూవింగ్ దేర్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో బ్రీవరేజెస్లో చూసుకున్నట్టయితే మనకి అపెరల్స్లో చూసుకున్నట్టయితే టెక్స్టైల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే వైభవ్ గ్లోబల్ అనేది కనిపిస్తూ ఉందండి. సో వైభవ్ గ్లోబల్లో 831లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ఈరోజు మంచి 4% ర్యాలీ అనేది ఈ స్టాక్లో కనిపించడం జరిగింది. విత్ ఆల్ పారామీటర్స్ ఆర్ పాజిటివ్ ఎక్సెప్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది హైగా ఉండడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవ్రీ స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ హై ఇంట్రెన్సిక్ వాల్యూ అండి. సో డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్తో తక్కువగా ఉన్నాయి. సో ప్రో వర్షన్లో చూసినట్టయితే ఎటువంటి డిఫాల్ట్స్ అనేవి అయితే కనిపించట్లేదు. సో టైర్ ఇండస్ట్రీస్లో చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో జేకే టైర్స్ ఆల్సో గుడ్ కంపెనీ, బట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనేది
చాలా మంచి ఇన్కమ్ జనరేటింగ్ కంపెనీ అండి. ఇట్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్యాష్ ఫ్లోస్ సిగ్నిఫికెంట్లీ. సో చాలా మంచి వర్త్ ఉన్న కంపెనీ. సో ఇది లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండి. సో ఇది టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకున్నట్టయితే మిగతా కంపెనీస్లో సియట్, జేకే టైర్, సో వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది లోవర్ దెన్ ద అదర్స్ అండి. అండ్ అలా అంతేకాకుండా ఇది వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే మంచి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది హై ఉన్నప్పటికీ మిగతా అన్ని పారామీటర్స్లోనూ పాజిటివ్గా ఉంది. సో 45% అనలిస్ట్స్ ఆర్ సజెస్టింగ్ దిస్ టు బై అనమాట. సో ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినా, ఏ వెహికల్స్ వచ్చినా, టైర్స్ ఇండస్ట్రీ ఆల్సో వర్కింగ్ వెల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దట్స్ ద వన్ ఫ్యాక్టర్ ఫర్ కన్సిడరింగ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఇంద్రప్రస్థ గ్యాస్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ అని చెప్తూ ఉంటాను కదా, మోట్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి అనేది. సో గ్యాస్ ఇండస్ట్రీస్లో చూసినట్టయితే చాలా తక్కువ కంపెనీసే సర్టిఫైడ్ అండ్ పర్మిటెడ్ కంపెనీస్ అండి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ ఇలాంటివి. సో వీటిలో ఎంట్రీ అవ్వడానికి ఎంట్రీ బ్యారియర్ ఈజ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కంపెనీ అనమాట. వేరే కంపెనీస్ కాంపిటీటర్స్ ఈజీగా ఎంట్రీ అవ్వలేరు అనమాట. అలాగే విలేజ్ అండ్ సిటీస్లో ఎవ్రీ హోమ్కి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కమింగ్ డేస్లో ఇది ఆల్మోస్ట్ 25% కాగార్స్తో లాస్ట్ 4 to 5 ఇయర్స్లో పెరుగుతూ ఉన్న ఇండస్ట్రీ. సో గ్యాస్ ఇండస్ట్రీ అనేది, సో ఎవ్రీ హోమ్ should go, like water also, gas is also going to be distributed to every house. So Indraprastha gas also will going to be work well in the gas segment company, so gas distribution company. సో ఇది కూడా చాలా మంచి ఫండమెంటల్స్తో ఉన్న కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీ. సో ప్రో వర్షన్లో చూసినట్టయితే మనకి ఎటువంటి డిఫాల్ట్ ప్రాబబిలిటీస్ అయితే కనిపించట్లేదు. బట్ బేసిక్ వర్షన్లో మనకి ఇంటెన్సివ్ వాల్యూ కంటే బిలో ఉంది. డివిడెండ్స్ అనేది మనకి పీర్ కంపారిజన్తో తక్కువగా ఇస్తూ ఉన్న కంపెనీ. ఫోర్కాస్ట్తో చూసుకున్నట్టయితే 66% అనలిస్ట్ ఆర్ సజెస్టింగ్ దిస్. సో ఓన్లీ ఇదే కాకుండా వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ టు యూ అండి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే విప్రో కాస్త నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో మిగతా కంపెనీస్ అన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉండడం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఓన్లీ టిక్కర్ టేప్ పైన డిపెండ్ కాకుండా మీకు ఫైనాన్షియల్ పరంగా, ర్యాంకింగ్ పరంగా కంపెనీస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొక వెబ్సైట్ అండి మోజో, మార్కెట్స్ మోజో వెబ్సైట్ అనేది. ఇది కూడా చాలా మంచి వెబ్సైట్. సో దీంట్లో కంపెనీ యొక్క టోటల్ డీటెయిల్స్ చూడొచ్చు, వాట్ ఆర్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ అనేది. ఓవరాల్ స్టాక్ అనాలిసిస్ని మనం 5 to 6 పారామీటర్స్లో చూసినట్టయితే పాలీప్లెక్స్ కార్పొరేషన్ అనేది లో డెట్ టు ఈక్విటీ రేషియో, హై healthy long-term growth, operating profits has grown annual rate of 41.05% అండి, which is very good. Positive results in March 21 అండి. Net sales are improved, profit before tax has improved, profit after tax also improved 27.8% అనమాట. సో results also good and technically it is looking bullish in MACD and Bollinger Bands and KST, Dow Jones and OBV. సో ఓపెనింగ్ బ్రేక్అవుట్ రేంజ్లో చూసుకున్నా కూడా, వాల్యూమ్స్లో చూసుకున్నా కూడా ఇది పాజిటివ్గా టెక్నికల్లో బుల్లిష్గా ఇచ్చింది. అంతేకాకుండా ROE ఆఫ్ 16.8, ఇట్ హ్యాస్ ఫెయిర్ వాల్యుయేషన్ విత్ 1.5 ప్రైస్ టు బుక్ వాల్యూ అనమాట. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 2 కంటే బిలో ఉండాలి, విచ్ ఈస్ హియర్ 1.5 అనమాట. సో కన్సిస్టెంట్ రిటర్న్స్ ఓవర్ లాస్ట్ 3 years అండి. సో 1-2 quarters కాకుండా లాస్ట్ 3 years నుంచి 165.88% ఇన్ ద లాస్ట్ ఇయర్ రిటర్న్స్ని జనరేట్ చేసిన కంపెనీ. సో BSE 500లో చూసుకున్నట్టయితే లాస్ట్ 3 annual పీరియడ్స్ చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్ విత్ ద అనదర్ కంపెనీస్ అనమాట. సో దట్స్ ద రీజన్ పాలీప్లెక్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. యూ కెన్ సీ ద ఫేర్ వాల్యూస్ ఇయర్ ఆల్సో. సో ఇక్కడ ఉన్న 4 dots ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఉన్నట్టయితే వెరీ గుడ్ అనమాట, ఆరెంజ్ ఉన్నట్టయితే యావరేజ్ అనమాట, రెడ్ ఉన్నట్టయితే నెగిటివ్ అనమాట. సో మనకి ఇక్కడ 4 dotsలో ఎనీ 1 రెడ్ ఉన్నా, ఎనీ 1 ఆరెంజ్ ఉన్నా నేను ఇగ్నోర్ చేయడం జరిగింది. అదర్ 3 షుడ్ బి గ్రీన్ అనమాట. క్వాలిటీ వైజ్గా చూసుకున్న, వాల్యుయేషన్ పరంగా చూసుకున్న, ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్న, టెక్నికల్ ట్రెండ్ చూసుకున్న, 4 trends ఆర్ దేర్ అనమాట. దిస్ 4 dots విల్ బిలాంగ్స్ టు 4 trends. సో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా, క్వాలిటీ పరంగా గుడ్, చాలా మంచి ర్యాంక్ ఉంది. అంతేకాకుండా వాల్యుయేషన్ పరంగా ఫేర్ వాల్యుయేషన్ ఉంది. సో ఫైనాన్షియల్ పరంగా 13 score అనేది పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో బికాజ్ ఆఫ్ గుడ్ రిటర్న్స్. అండ్ పీర్ కంపారిజన్స్తో చూసుకున్నట్టయితే 1 yearలో ఇది పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందా లేదా అనేది చూసినట్టయితే మనకి సెక్టార్ పరంగా 110% రిటర్న్స్ ఇస్తే పాలీప్లెక్స్ కార్పొరేషన్ అనేది 165% రిటర్న్స్ ఇచ్చింది, వేరాజ్ సెన్సెక్స్ అనేది కేవలం 40% రిటర్న్స్ ఇచ్చినప్పుడు.
సో దిస్ ఈజ్ అవుట్ పర్ఫార్మ్డ్ విత్ ద పీర్ కంపారిజన్, సో ఇట్ ఈస్ సెలెక్టెడ్ హియర్ అనమాట. సెకండ్ కంపెనీ చూసుకున్నా కూడా ఇలాగే మీరు అన్ని కంపెనీస్ గురించిన డీటెయిల్స్ చూడొచ్చు. సోలార్ ఇండస్ట్రీస్ అండి 5.41% ఇక్కడ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, 87 రూపీస్ పెరిగింది. సో 4 డాట్స్లో చూసుకున్నట్టయితే వన్ ఈజ్ లుకింగ్ రెడ్ అండి, విచ్ ఈజ్ వాల్యుయేషన్, బట్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఈజ్ గుడ్ విత్ ROCE ఆఫ్ 23.0% అండి. ROCEని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ వెరీ గుడ్ indicator to compare to the future growth anamata. So strong ability to service debt, as the company has low debt to EBITDA ratio anamata. So low debt company with growth of net profit 129.36% of company declared outstanding results in June 21 andi. Latest June 21 results అనేవి 129% net profits increase అనేది కనిపించడం జరిగింది కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే. సో విచ్ ఈస్ వెరీ గుడ్. స్టాక్ ఇస్ టెక్నికల్లీ బులిష్. హై ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అండి. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అనేది ఏంటి, మనకి డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ చూసుకున్నట్టయితే హోల్డింగ్ అనేది 22.19% హైగా కనిపిస్తూ ఉంది. సో వాటి యొక్క డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ లాస్ట్ చివర్లో చూడొచ్చు. ఏ మంత్లో ఎక్కడ అంటే ఏ క్వార్టర్లో ఇన్స్టిట్యూషనల్ క్యాష్ ఫ్లో చూడండి, కంప్లీట్గా మనకి చాలా మంచి పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో 117 crores నుంచి 254 crores-కి 17 నుంచి 18కి, అక్కడ నుంచి 313 crores-కి, అక్కడ నుంచి 324 crores-కి క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మ్యూచువల్ ఫండ్స్ 16.03% కలిగి ఉంటే ఎఫ్ఐఎస్ 5.53% హోల్డింగ్స్ అనేది దీంట్లో కలిగి ఉన్నారనమాట. సో ప్రమోటర్స్ with highest holding 27%, promoters are holding 73.15% అండి. సింగిల్ ప్రమోటర్ మానిష్ సత్యనారాయణ నవాలా అనేవారు 27% హోల్డింగ్స్ కలిగి ఉన్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఇండికేషన్ అండి. ప్రమోటర్స్ ఆర్ హ్యావింగ్ more than 70% స్టేక్ ఉంది అంటే కనుక కంపెనీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి బ్యాంక్రప్సీ ఇన్ ఎనీ కేస్ అనమాట. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గుడ్ ఇండికేషన్, గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ద కంపెనీ. ఆర్హెచ్ఐ మ్యాగ్నెటిసా అనేది లో డెట్ టు ఈక్విటీ రేషియో, అలాగే పూర్ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ అనేది 5 years యావరేజ్ చూసుకున్నట్టయితే పూర్గా కనిపిస్తూ ఉందండి, విచ్ ఈస్ నెగటివ్ ఆల్సో. సో యూ కెన్ సీ ద నెగటివ్ అండ్ పాజిటివ్స్ ఆల్సో హియర్ అనమాట. సో పాజిటివ్ రిజల్ట్స్ ఆర్ దేర్. స్టాక్ టెక్నికల్లీ ఈజ్ బుల్లిష్. ROCE అనేది తక్కువగా కనిపిస్తూ ఉంది అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది తగ్గుతూ కనిపిస్తుంది, విచ్ ఆర్ నెగటివ్. బట్ లేటెస్ట్ క్వార్టర్స్ అండ్ దీంట్లో మేనేజ్మెంట్స్ తీసుకునే కొన్ని స్టెప్స్ ద్వారా ఈ కంపెనీ అనేది కమింగ్ డేస్లో ఫ్యూచర్ గ్రోత్ అనేది బాగుండే ఛాన్సెస్ ఉంది. సిమెంట్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ హై డెట్స్తో ఉంటాయి, దీంట్లో డెట్ అనేది తగ్గడం కనిపిస్తుంది ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో దానివల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. యూ కెన్ సీ ద క్వాలిటీ, ఇట్ ఈస్ గుడ్ అండ్ వాల్యుయేషన్ పరంగా వెరీ ఎక్స్పెన్సివ్ అనేది కనిపిస్తుంది. బట్ మిగతా కంపెనీస్ కూడా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అయితే ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఫైనాన్షియల్ ట్రెండ్ ఈజ్ పాజిటివ్ విత్ ద ర్యాంక్ ఆఫ్ 15 అనమాట. సో యూ కెన్ సీ ద టెక్నికల్ ఆల్సో బుల్లిష్ అండ్ 1 year పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇది 105% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సెక్టార్ అనేది 119% రిటర్న్స్ ఇచ్చింది చూడండి. సో సెక్టార్లో అండర్ పర్ఫార్మ్ స్టాక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది కేవలం సిమెంట్ ఇండస్ట్రీస్లో, బికాజ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఇట్స్ డెట్ అనమాట. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో అండి. విప్రో గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి కంపెనీ. సో దీని యొక్క పాజిటివ్స్ చూడండి. హై మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, కంపెనీ ఈజ్ లో డెట్ ఈక్విటీ అండ్ ROCE ఈజ్ హైయెస్ట్ 25% and inventory turnover growth is highest 552 times. Net sales growth highest 18,467 crores net sales అయితే చూపించడం జరిగింది. టెక్నికల్లీ వెరీ బుల్లిష్ అండ్ ROE 19.7 విత్ ఫేర్ వాల్యుయేషన్ ఆఫ్ 5.9 ప్రైస్ టు బుక్ వాల్యూ అనమాట. సో ఐటీ కంపెనీస్లో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయకూడదండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కంపెనీస్లో ఎక్విప్మెంట్స్ అనేవి హెవీగా ఉండవు అనమాట. సో దీంట్లో బుక్ వాల్యూని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా కంపెనీస్తో పీర్ కంపారిజన్లో చూసుకున్నట్టయితే మీకు 6, 7, 8 times కూడా బుక్ వాల్యూతో ప్రైస్ ట్రేడింగ్ అవుతున్న కంపెనీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్ ఇన్ ఐటీ సెగ్మెంట్ అనమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 4 dotsలో చూసినట్టయితే 3 of them are green. సో ఐ సెలెక్టెడ్ ది స్టాక్ ఆల్సో. సో ద నెక్స్ట్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ అండి. హియర్ ఆల్సో 3 of them are green, 1 is red. క్వాలిటీ వాల్యుయేషన్ పరంగా ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ హయ్యర్ వాల్యూస్. హై ఎఫిషియెంట్లీ మేనేజ్మెంట్, ROE 19.7%, లో డెట్ టు ఈక్విటీ రేషియో 0 times.
సో జీరో డెట్ ఉన్న కంపెనీ. హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపరేటింగ్ ప్రాఫిట్ హ్యాస్ గ్రోన్ బై యాన్యువల్ రేట్ ఆఫ్ 18% అండి. 18% యాన్యువల్ గ్రోత్ రేట్తో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఆర్ఓసి 26% ఉంది. నెట్ సేల్స్ 6,917 crores అండ్ పీబీడిఐటి హైయెస్ట్ 1,980 crores అనేది కనిపిస్తుంది. సో ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ కూడా ఇందులో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే పెరుగుతూ ఉంది. 1.23% ఇంక్రీజ్డ్ విత్ ప్రీవియస్ క్వార్టర్ అనమాట. ఓవరాల్గా 43% స్టేక్ కలిగి ఉన్నారు, విచ్ ఈజ్ పాజిటివ్. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండి. సో ఇది హెచ్ఏఎల్ అనేది మనకి టిక్కర్ టైప్లో చూసినా కూడా ఆల్ గ్రీన్స్ కనిపించిన ఏకైక కంపెనీ, అండ్ మోజోలో చూసినా ఆల్ గ్రీన్స్ కనిపించిన ఏకైక కంపెనీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్క్ వెల్ అండి. సో చాలా మంచి టార్గెట్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో కూడా మనకి పాజిటివ్స్ అనేవి ఆర్ఓఈ 20% అండ్ డెట్ టు ఎబిట్దా రేషియో అనేది తక్కువగా ఉంది. సో స్ట్రాంగ్ ఎబిలిటీ ఆఫ్ సర్వీస్ టు ద కంపెనీ అండ్ హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి యాన్యువల్ రేట్తో 18.45 యాన్యువల్ రేట్తో పెరగడం కనిపిస్తుంది. సో నెట్ ప్రాఫిట్ 30.98%. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి చాలా మంచి పాజిటివ్ రేట్ అనేది కనిపిస్తుంది. పీఈజీ రేషియో చూడండి 1 కంటే బిలో ఉంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఐఎస్ లిమిటెడ్ అండి. సో ఎస్ఐఎస్ లిమిటెడ్ అనేది కూడా చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఆల్ 4 dots ఆర్ లుకింగ్ గ్రీన్ హియర్ అండి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్. సో హై మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ, ఆర్ఓఈ ఈజ్ 20.0%. అలాగే డెట్ టు ఎబిట్దా రేషియో అనేది 0.58 కనిపిస్తూ ఉంది. హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ 19.45, యాన్యువల్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ఓసిఈ 29.56 అండ్ పీబీటీ లెస్ ఓఐ ఎట్ 69 హ్యాస్ గ్రోన్ విత్ 26.72 అండి. సో ప్రైస్ టు ప్రాఫిట్స్ బిఫోర్ ట్యాక్స్ అనేది కూడా మనకి 26.72% పెరగడం కనిపిస్తుంది. టెక్నికల్లీ ఎంఏసిడి బొల్లింగర్ బ్యాండ్స్ అన్నీ కూడా పాజిటివ్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఆర్ఓ ఈజ్ వెరీ అట్రాక్టివ్ అండి. సో వాల్యుయేషన్ విత్ ద ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 3.8 times అనేది ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ విత్ ఆల్ పారామీటర్స్ అండి. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి వెరీ అట్రాక్టివ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి ప్రైస్ అనేది 40.99%, ఎర్నింగ్స్ అనేది 173.47% చూసినట్టయితే వెరీ అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. బిలో 968. సో 968 కూడా దీంట్లో ప్రైస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 482 అనమాట యాజ్ పర్ మోజో చూసుకున్నట్టయితే. సో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కెనరా బ్యాంక్ అండి. సో కెనరా బ్యాంక్ ఆల్సో డూయింగ్ గుడ్ టుడే, 2.9% పాజిటివ్. సో కంపెనీలో 1 dot ఈజ్ లుకింగ్ రెడ్, విచ్ ఈజ్ క్వాలిటీ అండి. సో క్వాలిటీ పరంగా మనకి బిలో యావరేజ్గా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో క్యాపిటల్ స్ట్రక్చర్ ఇష్యూస్ వల్ల కాస్త కంపెనీ యొక్క క్వాలిటీ అనేది అయితే తక్కువగా కనిపిస్తుంది. బట్ వాల్యుయేషన్ అండ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ ట్రెండ్స్ ఆర్ లుకింగ్ గుడ్, బట్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఇట్స్ క్వాలిటీ ఆల్సో ఇన్ లేటెస్ట్ క్వార్టర్స్ అండి. సో ఓవరాల్గా ఫండమెంటల్ స్ట్రెంత్ ఈ యాన్యువల్ రిటర్న్స్ని చూసి వీళ్ళు ఫండమెంటల్ స్టాక్స్ స్ట్రెంత్ అనేది వీక్గా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. సో లేటెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 5 పాజిటివ్ రిజల్ట్స్ పోస్టెడ్ లాస్ట్ 5 consecutive quarters అండి. సో విచ్ ఈస్ గుడ్ అండ్ టెక్నికల్లీ ఇట్ ఈస్ మైల్డ్లీ బులిష్ అండ్ ఆర్ఓఏ 0.3, వెరీ అట్రాక్టివ్ విత్ ద ప్రైస్ టు బుక్ వాల్యూ 0.4 times అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే తగ్గిస్తూ ఉన్నారు స్టేక్ని. కాకపోతే ఫ్యూచర్ గ్రోత్ బాగుండే అవకాశం ఉన్న బ్యాంకింగ్ సెక్టర్లో ఈ బ్యాంక్ని అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో జ్యోతి ల్యాబ్స్ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో 16% ఆర్ఓఈతో గ్రోత్ అవుతున్న హైయెస్ట్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఉన్న కంపెనీ. సో టెక్నికల్లీ బుల్లిష్, ఆర్ఓఈ ఈజ్ గుడ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఆల్సో ఇంప్రూవింగ్ దర్ స్టేక్ అనమాట. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో ఓవరాల్గా 4 dotsలో మనకి క్వాలిటీ పరంగా చాలా గుడ్ కనిపిస్తుంది, వాల్యుయేషన్ పరంగా వెరీ అట్రాక్టివ్, ఫైనాన్షియల్ ట్రెండ్ పరంగా ఫ్లాట్గా అయితే కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ నెగటివ్, ఇట్ ఈస్ ఫ్లాట్ ఓన్లీ. సో టెక్నికల్లీ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్ అనమాట. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వైభవ్ గ్లోబల్ అండి. సో అపెరల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీ ఇది. సో ఇది ఈరోజు 4% ర్యాలీ తీసిన కంపెనీ. సో దీంట్లో 4 dotsలో మనకి జస్ట్ 1 లుకింగ్ రెడ్ అనమాట. సో వాల్యుయేషన్ పరంగా ఇట్ ఈస్ లుకింగ్ ఓవర్ వాల్యూడ్ కంపెనీ, బట్ క్వాలిటీ పరంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ స్ట్రెంత్స్ ఆర్ లుకింగ్ గుడ్. సో ఓవరాల్గా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్ స్ట్రెంత్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది విత్ గుడ్ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్ అండి. సో యూ కెన్ కన్సిడర్ ఇట్. వాల్యుయేషన్ పరంగా వెరీ ఎక్స్పెన్సివ్ అనేది కనిపిస్తూ ఉంది. సో
ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది మనకి 15 స్కోర్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా 1 ఇయర్లో చూసినట్టయితే మనకి ఈ స్టాక్ 212% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ, వేర్ సెక్టార్ గివెన్ 97% ఓన్లీ, సెన్సెక్స్ గివెన్ ఓన్లీ 40% ఓన్లీ. సో సెన్సెక్స్తో అండ్ సెక్టార్తో చూసుకున్నట్టయితే అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూసుకున్నా కూడా మనకి పాజిటివ్ ఈరోజు అయితే 2.79% పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా దీంట్లో లో డెట్ కంపెనీ, హెల్దీ లాంగ్ టైమ్ గ్రోత్ ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తూ ఉన్న కంపెనీ విత్ యాన్యువల్ రేట్ ఆఫ్ 25.77% అండ్ ROE ఈజ్ 22.37%. నెట్ సేల్స్ ఆర్ గుడ్, ప్రాఫిట్ ఆల్సో గుడ్ అండ్ bullish range in technically also looking bullish range and high institutional holding 29.27% అండి. సో దిస్ ఆల్ ఆర్ లుకింగ్ గుడ్. ఓన్లీ దీంట్లో చూసుకున్నా కూడా మనకి వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి బుల్ రన్లో కొన్ని కంపెనీస్ అనేవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నా కూడా మనం కాస్త ఇంక్లూడ్ చేయొచ్చు మన పోర్ట్ఫోలియోలో చూసినట్టయితే. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ కంపెనీస్ అండి. సో లాస్ట్ కంపెనీ వచ్చేసి ఇంద్రప్రస్థ గ్యాస్ అండి. ఇది కూడా 2.58% ప్రాఫిట్ అనేది ఈరోజు చూపించిన కంపెనీ, పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ROE 20% అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో ఈజ్ లో అండ్ పాజిటివ్ రిజల్ట్స్ పోస్టెడ్ విత్ హ్యాస్ గ్రోన్ విత్ 52.9% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరగడం జరిగిందండి. నెట్ సేల్స్ అనేవి 25.5% పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 37.9% పెరగడం అనేది మనం మార్చ్ క్వార్టర్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో స్టాక్ ఈజ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ అండ్ హై ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ 43.66% అండి, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ 4 డాట్స్లో చూసుకున్నట్టయితే మనకి కేవలం ఇది కూడా వాల్యుయేషన్ పరంగా ఓవర్ వాల్యూడ్ కంపెనీగా కనిపిస్తుంది, బట్ క్వాలిటీ ఈజ్ గుడ్ అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్ స్కోర్ ఈజ్ 6 అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్. టెక్నికల్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్న కంపెనీ. సో ఇండస్ట్రీతో చూసుకున్నట్టయితే ఇది కాస్త అండర్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ 39.38%, బట్ ఫ్యూచర్ గ్రోత్ ఈజ్ బ్రైట్ అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా మనం ఈ 12 స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ 12 స్టాక్స్లో ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రజెంట్ జస్ట్ 2 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి, మిగతా 10 స్టాక్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు ఈ పోర్ట్ఫోలియో అనేది అయితే ఈ స్మాల్ కేస్ అనేది 2% కంటే ఏవో పాజిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చండి. దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అండ్ you can find this type of small cases in our Telegram channel. So if you are interested only, just you can consider to join in PNG official. So it is completely free. You can get the link in downside of the video description anamata. So thank you, good luck, Jai Hind.